రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చు. అంతకంటే ముందు ఏముంది అక్క? అట్లయితే అది గుర్తుపెట్టుకోవాలి. అసలే మర్చిపోతే ఎలా? అట్లయితే ఎట్లయితే మనకు ప్రతిఫలము, దేవుడు మనకు ప్రతిఫలము దయచేయాలి అంటే అట్లయితే రహస్యమందు చూచు మీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎట్లయితే మనం ఏదైనా దానం చేసినప్పుడు ఇతరులు చూసేటట్లుగా చేయకూడదు. రెండవది, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అన్యుల వలె విస్తారముగా మాట్లాడకూడదు. మూడవది, ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వల్లే ప్రార్థన చేయకూడదు. ఇట్లయితేనే ప్రతిఫలము దేవుడు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూచుచున్న దేవుడండి మనం ఆరాధిస్తున్న దేవుడు. ఆయన కనులుండి చూడలేని దేవుడు కాదు, కన్నులుండి చూసే దేవుడు, నాలుగుండి మాట్లాడే దేవుడు, చేతులుండి రక్షించే దేవుడు, కాళ్ళుండి నడిచే దేవుడు, హృదయం ఉండి గ్రహించే దేవుడు. యెషయా గ్రంథంలో ఉంటుంది, మిమ్మల్ని రక్షించ నేరకుండానట్లు నా చేతులు కురచ కాలేదు, మీ ప్రార్థన విననేరకుండానట్లు నా చెవులు మందము కాలేదు. కనుక ఆయన ఎవరు అంటే రహస్యమందు చూచుచున్న మన తండ్రి మనకు ప్రతిఫలము దయచేయునుగాక. ఆమేన్. ఎవరికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడని గత వారం మనం ధ్యానం చేశాం. ఒకే ఒక అనుభవం. దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? నీతిమంతులకి ఆయన ప్రతిఫలము దయచేస్తాడని పైన వారిలో మనము ఒకే ఒక అనుభవం చేత మనం మాట్లాడుకున్నాం. ఈరోజు కూడా ఈ పునరుద్ధాన ఆరాధనలో రెండు అనుభవాల చేత నేను ముగించడానికి ఇష్టపడతాను. దేవుడు ఎవరికి ప్రతిఫలము దయచేస్తాడు అంటే నీతిమంతులకి ప్రతిఫలము దయచేస్తాడు. మీరు గమనించాలి, ప్రతిఫలము దేవుడు అందరికి ఇస్తాడు. భక్తిహీనులకు ఇచ్చే ప్రతిఫలం భక్తిహీనులకు ఇస్తాడు. నీతిమంతులకు ఇచ్చే ప్రతిఫలము నీతిమంతులకు ఇస్తాడు. నీతిమంతులు పొందే ఫలము మనం పొందాలి. భక్తిహీనులు పొందే ఫలం మనం పొందకూడదు. నీతిమంతుల ఫలం మనం పొందాలి అంటే నీతిమంతులమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. భక్తిహీనతగా జీవించి నీతిమంతుల ఫలము కావాలంటే రాదు. నీతిమంతులుగా జీవించి భక్తిహీనుల ఫలము కావాలంటే రాదు. ఎవరికి ఇవ్వాల్సిన ఫలము దేవుడు వారికి ఇస్తాడు. కనుకనే నీతిమంతులైనటువంటి మన పితరులు దేవుని చేత ప్రతిఫలము పొందారు. రెండవదిగా, దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడన్నది ఒకసారి మన దేవుని వాక్యం ద్వారా ధ్యానం చేద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 19వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఇర్మియా ప్రవచన గ్రంథం 32వ అధ్యాయము 19వ వాక్యం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయములలో శక్తి సంపన్నుడవు, వారి ప్రవర్తనల బట్టి వారి క్రియాఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నా ప్రియమైన వాళ్ళారా, రెండవదిగా దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు అంటే అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. అయితే మనం ఏ ఫలము పొందాలి అంటే నీతిమంతుల ఫలము పొందాలి. ఆమేన్. హల్లెలూయా. నీతిమంతుల ఫలము మనము పొందాలి. భక్తిహీనుల ఫలము పొందకూడదు, కానీ నీతిమంతుల ఫలము మనం పొందాలి. రెండవదిగా, దేవుని యొద్ద నుండి మనం ప్రతిఫలము పొందాలి అంటే రెండవ అనుభవం మనలో ఉండాల్సినటువంటి రెండవ అనుభవం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. రెండవ అనుభవం ఏంటంటే మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. వారి ప్రవర్తనలు బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలం ఇస్తాడు. గమనించండి, ప్రతిఫలాలు రెండు: నీతిమంతుల ఫలము, భక్తిహీనుల ఫలము. ప్రవర్తనలు రెండు: మంచి ప్రవర్తన, చెడు ప్రవర్తన. ఎవరికి ఇవ్వాల్సిన ఫలము దేవుడు వారికి ఇస్తాడు. మంచి ప్రవర్తన కలిగిన వారికి మంచి ఫలం ఇస్తాడు.
చెడు ప్రవర్తన కలిగిన వారికి చెడు ప్రతిఫలం ఇస్తాడు. అంటే అది ఎలాగండి అని మనం అనుకోవచ్చు. మంచి ప్రవర్తన కలిగిన వాడు తన కుటుంబాన్ని సమాధానముతోనూ నెమ్మదితోనూ సంతోషముతోనూ గడుపుతాడు. తన ప్రవర్తన బట్టి దేవుడు నెమ్మదిని, సంతోషమును, సమాధానమును దయచేస్తాడు. చెడు ప్రవర్తన బట్టి కుటుంబంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఆనందము ఉండదు. వీటన్నిటిని బట్టి కుటుంబం ఏమైపోతుందంటే సతమతమైపోతూ కన్నీళ్ళ చేత నడిపించబడుతుంది. ఇది చెడు ప్రవర్తన కలిగిన వారికి దేవుడిచ్చినటువంటి ప్రతిఫలం. కనుకనే ప్రియమైన వాళ్ళరా, లోకములో మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు, చెడు ప్రవర్తన కలిగిన వారు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. వారి ప్రవర్తనలను బట్టి, వారి క్రియాఫలమును బట్టి అందరికీ, ఎవరికి అక్కడ గమనిస్తే అందరికీ ఎవరెవరు ఉన్నారు అక్కడ? మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు, చెడు ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు, మంచి క్రియలు చేసే వాళ్ళు ఉన్నారు, చెడ్డ క్రియలు చేసే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా దేవుడు ఏం చేస్తాడు అంటే ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. మంచి ప్రవర్తన కలిగిన వారిని చూస్తున్నాడు, చెడు ప్రవర్తన కలిగిన వారిని చూస్తున్నాడు, మంచి క్రియలు చేసేవారిని చూస్తున్నాడు, చెడు క్రియలు చేసేవారిని కూడా చూస్తున్నావు. కనుకనే అందరికీ ప్రతిఫలం ఇచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారరా, మనం దేవుని యొద్ద నుండి మంచి ఫలము పొందాలి అంటే మనం ఎలా ఉండాలి? మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి. మంచి ప్రవర్తన మనలో కలిగింది అని చెప్పడానికి గల కారణం ఏంటి? ఎలా చెప్పగలగాలి, ఎలా తెలుసుకోవాలి అంటే, ఒక సహోదరి పాట రాశారు, పాడారు, అది ట్రెండ్ అయింది, అందరికీ అనుకూలమైంది. ఏంటి ఆ పాట అంటే, నడక మారింది, స్టైల్ మారింది, ఇంక అన్నీ మారిపోతాయి. ఒక మనిషి ప్రవర్తనలో మార్పు వచ్చిందంటే, ఒక మనిషి ప్రవర్తనలో పరివర్తన కలిగింది అంటే అది మంచి ప్రవర్తన అయితే తన జీవితంలో కలుగుతున్నటువంటి ప్రవర్తన క్రమక్రమంగా మార్పు చెందుతుంది. చెడు మాటలు మాట్లాడేవారు మంచి మాటలు మాట్లాడతారు, అప్పుడు వారి ప్రవర్తన ఏమైనట్టు? చెడు నడవడికను అడిగిన వారు మంచి నడవడికతో నడుస్తున్నారంటే వారి ప్రవర్తన ఏమైనట్లు? మార్పు చెందినట్లు. సినిమాకి వెళ్ళేవాడు బైబిల్ చేత పట్టుకొని మందిరానికి వచ్చాడు అనుకోండి, వాడిని ప్రవర్తన ఏమైనట్లు? మార్పు చెందినట్లు. చెడు ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు, మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మధ్య కాలంలోనండి మన వాళ్ళే, మన సహకరిస్తున్న వాళ్ళే చాలామంది, ఇంచుమించుగా గుర్తులేదు కానీ ఒక 4-5 మంది నాకు ఫోన్ చేసి ఒక మాట చెప్పారు. అన్న, రాత్రిలో నిద్ర పట్టట్లేదు, ఏదో కలవరం, ఏదో భయం, నిద్ర రావటం లేదు, కంటికి కునుకు లేకుండా ఏదో కలవరం, ఏదో ఒక భయం వెంటాడుతుంది, వేధిస్తుంది, నాకు నిద్ర వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి అని చెప్పడం జరిగింది. నేను అంటాను, ఎందువల్ల ఇలా జరుగుతుంది? ఒక మనిషి ప్రశాంతంగా నిద్రపోవడం గల కారణం ఏంటి? దావీదు అంటారు, నేను పడుకొని నిద్రపోయినప్పటికీ కూడా, అక్కడ కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నేను పడుకొని నిద్రపోయినా కూడా నెమ్మదిగా జీవిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషి పడుకున్నప్పటికీ కూడా ఆ మనిషి జీవితంలో నెమ్మది లేకపోవడం గల కారణం ఏంటి? ప్రవర్తన, మంచి ప్రవర్తన లేకపోవడం ద్వారా, మంచి ప్రవర్తన లేకపోవడం ద్వారా ఆ మనిషి జీవితంలో ఎదురవుతున్నటువంటి కలవరం. మీకు ఒక మాట చెప్తాను. ఒక తల్లిగారు చేయకూడనటువంటి కార్యం జరిగించారు. ఏంటి ఆ కార్యం అంటే, డబ్బుకు ఆశపడి లేక కుమారుడు పుడితే, ఒక కుటుంబంలో కుమారుడు పుడితే ఆ కుటుంబానికి సరిపోయినటువంటి వారు కాస్త డబ్బులు ఇచ్చి, మంత్రస్థానాలు అంటారు కదా, ఆ మంత్రస్థానికి తల్లిగారికి, నీకు ఇంత డబ్బులు ఇస్తావు, ఆ బిడ్డని డెలివరీ చేసేటప్పుడే నువ్వు గొంతు నిలిమి చంపేసాయి, నీకు ఇంత డబ్బులు ఇచ్చేస్తామని చెప్పారు. ఆ డబ్బులకి కకృతపడినటువంటి ఆ తల్లిగారు ఏం చేశారంటే, ఆ బిడ్డని కడుపులో నుంచి తీయక మునిపే చంపేసింది. చంపేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకుంది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళినంచి నిద్ర పట్టట్లేదు.
డబ్బేమో తీసుకుంది, అనుకున్నది సాధించుకుంది, కళ్ళెదుట డబ్బు కనపడుతుంది, కానీ కంటి మీద నిద్ర పట్టట్లేదు. కారణం ఏంటంటే తన ప్రవర్తన. ఏ ప్రవర్తన అది? చెడు ప్రవర్తన, చెడు ఆలోచనలు, చెడు తలంపులు, చెడు మార్గములు, చెడు ఆలోచనల చేత నడిపించబడుతున్నటువంటి తల్లిగారికి నిద్ర పట్టకపోవడం గల కారణం ఏంటంటే ఆమె చెడుగా ఆలోచించింది, చెడుగా సంపాదించుకుంది. కనుక ఆ చెడు ఏం చేసిందంటే ఆమెకి నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. నా ప్రియమైన వాళ్ళరా, బహుశా మనకు నిద్ర రాకపోవడం గల కారణం ఏమైందో కూడా ఒకసారి తెలుసుకోవాలి, గ్రహించుకోవాలి, ఆలోచించుకోవాలి. దేవుడు నీతిమంతుల్ని చూస్తున్నాడు, మంచి ప్రవర్తన కలిగిన వారిని చూస్తున్నాడు, చెడు ప్రవర్తన కలిగిన వారిని చూస్తున్నాడు. అయితే మన ప్రవర్తన ఎలాగుంది? దేవుని యొద్ద నుండి మనం ప్రతిఫలము పొందాలి అంటే మన ప్రవర్తన ఎలాగుంది ఒకసారి ఆలోచించుకోవాలి. మంచి ప్రవర్తన కలిగిన వారం అయితే దేవుని యొద్ద నుండి ప్రతిఫలము పొందుతాం. మంచి ప్రవర్తన కలిగిన వారం అయితే దేవుని యొద్ద నుండి ప్రతిఫలం పొందుతాం. చెడు ప్రవర్తన కలిగిన వారం అయితే చెడు ఫలానే పొందుతాం. వరి పంట వేసి నాకు జొన్నలు కావాలంటే వస్తాయా? వస్తాయమ్మా? జామ తోటలు నాటి నాకు మామిడికాయలు కావాలంటే వస్తాయా? ఏమి విత్తుతామో అదే పంటను కోస్తాం. ఏ ప్రవర్తన కలిగి ప్రవర్తిస్తామో అదే ప్రవర్తన కలిగినటువంటి ఫలాన్ని మనము పొందుకుంటాం. కనుక నా ప్రియమైన వాళ్ళరా, రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము దయచేయాలి అంటే మంచి ప్రవర్తన కలిగిన వారిగా మనం ఉండాలి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో చాలామంది మంచి ప్రవర్తన కలిగిన వారు ఉన్నారు. ఒక వ్యక్తి గురించి మీకు చెప్తాను. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వాక్యం. మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడింది. ఇక్కడ రెండు అనుభవాలు ఉన్నాయి. ఇక్కడ దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు. ఏ బుద్ధిమా? బుద్ధిలో కూడా అనేక రకాలు ఉంటాయి. సుబుద్ధి ఉంటుంది, దుర్బుద్ధి. ఏ బుద్ధి? దుర్బుద్ధి కూడా ఉంటుంది. అంటూ ఉంటారు కదా, మరి వాడి వయసుకు వాడు చేసే బుద్ధికి ఏమన్నా సంబంధం? అది ఇంత దుర్బుద్ధి ఎందుకు పుట్టిందో దానికి అని అంటూ ఉంటాం. బుద్ధిలో కూడా రెండు రకాలు, సుబుద్ధి, దుర్బుద్ధి. ఈ దావీదు ఏ బుద్ధి కలిగి ఉన్నాడు? సుబుద్ధి కలిగి ఉన్నాడు. సుబుద్ధి ఉన్నటువంటి దావీదుకి రెండు అనుభవాలు అక్కడ కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే సుబుద్ధి కలిగి దావీదు ప్రవర్తించగా తమ దేవుడని యెహోవా అతనికి ఏంటిమా పరలోకంలో ఉన్నారా అమ్మా? ప్రైజ్ ది లార్డ్. బాలెడు బయలు ఉన్నారా? ప్రస్తుతానికి పరలోకానికి వెళ్ళి వచ్చారా? హల్లెలూయా. దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా రెండు అనుభవాలు అక్కడ కలిగాయి. ఏంటంటే తమ దేవుడని యెహోవా అతనికి ఒకటి, రెండవది దావీదు మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు చూచి మరీ అధికముగా అతనికి. అబ్బా, ఎంత బ్లెస్సింగ్ ఇది! సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే రెండు అనుభవాలండి. ఒకటేమో దేవుడు తోడై ఉంటాడు. ఎవరైతే సుబుద్ధి కలిగి జీవిస్తారో, సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తారో తమ దేవుడని యెహోవా వారికి తోడై ఉంటారు. రెండవది దావీదు మిగులు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా సౌలు అతన్ని చూసి అధికముగా భయపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు సౌలు? దావీదుకి ఎందుకు భయపడ్డాడు అమ్మా? ఎవరు మా సౌలు? ఎవరు మా సౌలు? దావీదుకి ఎందుకు భయపడ్డాడు? మీలో నాకు నచ్చింది ఏంటంటే ఏం చెప్పినా బాగా కళ్ళార్పకుండా వింటారు. అది నాకు చాలా ఇష్టం. కళ్ళార్పకుండా వింటారు, కానీ మనసుకి ఎక్కించుకోరు. అది నా బాధ. ఈ వారము దావీదు గురించి చెప్పినప్పుడు మరలా వచ్చే వారానికి దావీదు ఎవరో ఐడియా ఉండాలి కదా, గుర్తుండాలి కదా. ఎస్తేర్ ఎవరో గుర్తుండాలి కదా, రూతమ్మ ఎవరో గుర్తుండాలి కదా, హాగర్ ఎవరో, శారమ్మ ఎవరో గుర్తుండాలి కదా. ఏదో విన్నామంటలేక పోతా ఉంటే ప్రయోజనం ఏంటండి? రేపటి నుంచి 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నారు మన పిల్లలు.
పొరపాటు పరిస్థితుల్లో ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యారా, మంచి రోకలు పడి తీసుకుని వాది పారేస్తారు. ఎందుకని నీకు చదివించింది, ఎందుకని నీకు బడిలో ఫీజు కట్టింది, ఎందుకని నీకు సంవత్సరం అంతా నీకు సేవ చేసింది, ఎందుకు పనికొచ్చావురా నువ్వు అని వాని వీపు విమానం మొత్తం మోగిందాం కొడతారు కదా. 10 సంవత్సరాలు దేవుని మందిరానికి వస్తావంటే దావీదెవరో మీకు తెలియకపోతే మిమ్మల్ని ఏం చేయాలి అమ్మా? వీపు విమానం మొత్తం మోగాలి. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఏ బుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు? సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడు కనుక దేవుడు తనకి తోడై ఉన్నాడు. దావీదును చూసి సౌలు ఎందుకు భయపడుతున్నాడు? అసలు సౌలు ఎవరు మా రాజు. ఒక రాజు గొర్రెలు కాసుకునే కాపను చూసి భయపడుతున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? ఎందుకని మా సౌలు రాజు అండి. ఒక రాజు నరుడిని చూసి, సామాన్యుడి మనిషిని చూసి, కామన్ మ్యాన్ చూసి ఎందుకు భయపడుతున్నాడు? ఎందుకంటే దావీదులో ఉన్నటువంటి సుబుద్ధిని చూసి. ప్రైజ్ ది లార్డ్. మీరు అక్కడ గమనించారు లేదో, ఫస్ట్ 14వ వాక్యములో దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించగా అని ఉంటుందా? 15వ వచనంలో వచ్చేసరికి కొంచెం మార్పు కలిగింది. గమనించండి. అక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి? మిగుల సుబుద్ధి కలిగి, అంటే ఆ సుబుద్ధిలో ఇంకా కాస్త పెంచాడు. మిగుల సుబుద్ధి గలవాడే ప్రవర్తించగా సౌలు చూచి మరీ అధికముగా భయపడ్డాడండి. ఎంత ఆశ్చర్యం అండి. మన శత్రువులు మనమంటే సరిపోని వారు, మన నాశనాన్ని కోరుకున్నవారు, మన పతనాన్ని ఎదురు చూసేవాళ్ళు, మనమంటే గిట్టని వాళ్ళు, సరిపోని వాళ్ళు మనం చూసి భయపడాలంటే మన కండలు చూసి కాదు, మన పలుకుబడిని చూసి కాదు, మన జ్ఞానాన్ని చూసి కాదు, మనకున్నటువంటి నాయకుల సర్కిల్ని బట్టి కాదు. మనమంటే సరిపోని వాళ్ళు మనం చూసి భయపడాలి అంటే మిగుల సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అంతే, వేరే రాజ్యాలతో యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం అంటుంది, ఒకని శత్రువు వానికి మిత్రుడుగా మారాలి అంటే ఒకని ప్రవర్తన దేవుని దృష్టికి యథార్థముగా ఉన్న యెడల శత్రువుల్ని మిత్రులుగా మార్చగలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ప్రవర్తనలో అనేక మార్పులు కలుగుతూ ఉంటాయండి. అయితే మన ప్రవర్తన ఎలాగుండాలి అంటే సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించాలి. మాట్లాడే విషయంలో కానీ, ప్రేమ పంచే విషయంలో కానీ, ఇతరుల్ని స్నేహించే విషయంలో కానీ, ఇతరుల్ని ఆదరించే విషయంలో కానీ, ఇతరుల్ని పరామర్శించే విషయంలో కానీ, ఇతరులకి సహాయం చేసే విషయంలో కానీ, ఏ విషయంలోకి వచ్చినా కూడా మనము సుబుద్ధిని ప్రకటించాలి, సుబుద్ధి కలిగి ప్రవర్తించాలి. కనుకనే ప్రేమైన వాళ్ళరా, దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకప్పుడు దావీదుకి దుర్బుద్ధే కాదనట్లేదు. దావీదుకు ఒకప్పుడు ఏ బుద్ధి కలిగి ఉన్నాడంటే దుర్బుద్ధి కలిగి ఉన్నాడు. తన దగ్గర పనిచేసే పనివాడని కనీస జాలి, దయ, కనికరం కూడా లేకుండా నమ్మకమైనటువంటి దాసుని చంపేసి తన భార్యను లోపరుచుకున్నటువంటి బుద్ధి. ఏ బుద్ధి అది? ఏ బుద్ధిమా? దుర్బుద్ధి. రాజుకి ఏం పోయే కాలం రా ఇది? రాజుకి ఏం పోయే కాలం? రాజు అని, నాయకుడని, నమ్మినవాడని తన చెంత చేరి తనే ఆధారంగా బ్రతుకుతున్నటువంటి తన పనివాని భార్యను సొంతం చేసుకోవడానికి అతను ఏ బుద్ధి పుట్టింది? ఆ బుద్ధి అనేక మంది దూషించవచ్చు, అనేక మంది తిట్టిపోసి ఉండొచ్చు. అంతగా అవమానకరంగా మారడానికి గల కారణం, దావీదు సింహాసనం నుండి పడిపోవడానికి గల కారణం తనలో ఉన్నటువంటి దుర్బుద్ధి. నా ప్రియమైన వాళ్ళరా, ఆ దుర్బుద్ధి నుండి ఎప్పుడైతే విడిపించబడి సుబుద్ధిగా మార్చబడ్డాడో దేవుడు అతనికి తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. తర్వాత దావీదుని బట్టి దేవుడు ఒక మాట ఇస్తాడండి. దేవుడు ఒక మాట ఇస్తాడు, దావీదు నా హృదయానుసారుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దావీదు ఎవరు? నా హృదయానుసారుడు, నా మనసుకు నచ్చినవాడు, నాకు ఆలోచన ప్రకారంగా జీవించగలిగిన వాడు దావీదు. సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు దేవుడు తోడై ఉంటాడు. నా ప్రియమైన వారా, దేవుని మనసులో మనం స్థానం సంపాదించుకోవాలి. దేవుడు ఏదైతే ఆలోచిస్తాడో అదే ఆలోచన మనం ఇక్కడ జరిగించాలి.
అప్పుడే దేవుని హృదయానుసారంగా మనం మార్చబడతాం. సుబుద్ధి కలిగి మనం ప్రవర్తించినప్పుడే దేవుడు మనకు తోడై ఉంటాడు. ఎందుకో తెలియదు, ఆత్మీయ కుమారుడని చెప్పాలో ఆత్మీయ కుమారుడని చెప్పుకోవచ్చు, బహుశా ఏమాత్రం సందేహం లేదు. ఆకాశం నాకు మధ్యలో ఏదో తెలియనటువంటి ఒక అనుబంధం, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఒక అనుబంధం. మందిరానికి వచ్చానా, ఈరోజు భోజనాలు చేసేది లేదు కదా, ఆకాశం వచ్చి టకటక సౌండ్ సిస్టమ్ పెడితే బాగుంటుంది అని అనుకున్నానా. నేను పిలవలేదు, చెప్పలేదు, వచ్చాడు టకటకటక సౌండ్ సిస్టమ్ పెట్టాడు, బయటికి వెళ్ళాడు. ఆ లైట్లు వేసే వాళ్ళు ఎవరు లేరే అనుకుంటున్నానా, వెంటనే లైట్లు, నేను చెప్పను కూడా లేదండి, వెంటనే లైట్ వేసాడు. తర్వాత ఆ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టే బాగుండు అని మనసులో అనుకుంటున్నాను. ఛార్జింగ్ ప్రతిదీ కూడా నా ఆలోచన ప్రకారంగా కొనసాగిస్తున్నాను. నేను చెప్పలేదండి, నా మనసులో అనుకుంటున్నాను. కారణం ఏమై ఉంటుందంటే, దేవుడు కూడా ప్రతి మనిషి గురించి కూడా ఆలోచిస్తాడు. ఆ ఆలోచన ప్రకారంగా మనం జీవిస్తే, ఆలోచన ప్రకారంగా మనం సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తే, అప్పుడు మనల్ని బట్టి దేవుడు ఏమంటాడంటే, నా హృదయానుసారమైనటువంటి జనులు, హల్లెలూయ, నా హృదయానుసారమైనటువంటి ప్రజలు. నా ప్రియమైన వాళ్ళు, నేను ఇదివరకు కూడా చెప్పాను, నేను ఈ లోకంలో కన్నుమూసే లోపు నా స్థానంలోకి ఒకరు రావాలి, అంతవరకు దేవుడు నా ప్రాణం తీసుకోడు, అది మాత్రం సత్యం. కాబట్టి నేను నా స్థానంలోకి ఇంకొకరిని తయారు చేసుకోవాలని ఆశపడుతున్నాను, కానీ అటువంటి వాళ్ళు అందుబాటులో లేరు. రాబోయే రోజుల్లో దేవుడు ఇస్తాడు. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే దేవుడు సిద్ధపరిచే ఉంటాడు. ఈ పరిచర్య ఇంతటితో ఆగిపోవడము దేవుడి చిత్తము కాదు. తర్వాత దేవుడు ఇంకొకరిని నిలబెట్టుకొని తన పరిచర్ని కొనసాగిస్తాడు. ఎప్పుడు దేవుని దృష్టికి మనము సుబుద్ధి కలిగి ప్రవర్తించినప్పుడు ఈ పరిచర్య దేవుడు తన నామ మహిమార్థమై ముందుకు కొనసాగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. శనివారం పరిశుద్ధాత్మ కూడిక ఉందామా ఊడదామా అన్నట్లుగా ఉండేది. ఒక వారం పెడితే ఒక వారం పెట్టకుండా ఉండేది. ఈ మధ్య కాలంలో అస్సలే లేదు. ఎందుకంటే శనివారం నేను ఇక్కడ పరిశుద్ధాత్మ కూడికను ఏర్పాటు చేద్దామంటే నాకు సాటైన సహకారైనటువంటి పురుషుడు లేడు, పురుషుని బలం లేదు. గత శనివారం నిన్న రోజు కూడా క్యాన్సిల్ చేయడం గల కారణము ఎవరు లేకనే. గణేష్కి ఫోన్ చేస్తే, బ్రదర్ నేను ఊరికి వెళ్తున్నానని చెప్పాడు. నాకున్న ఒకే ఒక ఆధారం గణేష్. హాలిడేస్ వచ్చినప్పుడైతేనేమో పిల్లలందరూ ఉంటారు, అదే వేరే విషయం. హాలిడేస్ కాకుండా నాకు అందుబాటులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా లేరు. శనివారము ఒంటరిగా ప్రార్థన చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉండేది. కనుకనే ప్రియమైన వాళ్ళరా, ఈ పరిచర్యకు సహకారంగా ఉన్నటువంటి వారు ఆత్మీయ కుమారుల్ని దేవుడు నిలబెట్టునుగాక, లేవనెత్తునుగాక. ఈ పరిచర్యను యవనస్తుల బలముతో, యవనస్తుల ఆలోచన చేత దేవుని చిత్తం జరిగించే యవనస్తులుగా దేవుడి పరిచర్యను విస్తరించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ప్రతిఫలం ఇస్తాడు? ఎలా ఉంటే ప్రతిఫలం ఇస్తాడు? మంచి ప్రవర్తన కలిగిన వారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. రెండో మాట చదువుకుందాం, చివరి మాట, మూడో మాట చదువుకుందాం. దినవృత్తాంతంలో రెండవ గ్రంథం 19వ అధ్యాయము 3వ వాక్యం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 19వ అధ్యాయము 3వ వాక్యం. అయితే దేశముల నుండి నీవు దేవతా స్తంభములను తీసివేసి దేవుని వద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నది. మూడవదిగా, దేవుడు మనకు ప్రతిఫలము దయచేయాలి అంటే, దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వాలి అంటే, మూడవదిగా మంచి క్రియలు చేయాలి. ఏం చేయాలమ్మా? మంచి క్రియలు చేయాలి. మొట్టమొదటికేమో దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే నీతిమంతులుగా ఉండాలి. రెండవది మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉండాలి. మూడవది మంచి క్రియలు చేయువారిగా ఉండాలి. నీతిమంతునిగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. మరలా చెప్తాను, క్రియలు 2 రకాలు: మంచి క్రియలు, చెడ్డ క్రియలు. మంచి క్రియలు, చెడ్డ క్రియలు. దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలి అంటే మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. చదవబడినటువంటి వాక్య భాగములో
ఒక నాయకుడు మనకు కనపడతాడు, ఒక యాజకుడు మనకు కనపడతాడు. ఎవరు అతను అంటే యెహోషాపాతు. ఎవరుమా? పేర్లను గుర్తుపెట్టుకోండి. ఎవరు? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు చేసినటువంటి ఆ మంచి క్రియలేంటి? దేవుడు అతనికి తోడై ఉండడం గల కారణం ఏంటి? దేవుడు అతని సమాజంలో ఆ తరములో అత్యధికముగా గణపరచడానికి గల కారణం ఏంటి? యెహోషాపాతు చేసినటువంటి ఆ మంచి క్రియలేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, అతడు నివసిస్తున్నటువంటి ఆ దేశములో దేవతా స్తంభములను తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు, నీ యందు మంచి క్రియలు కనబడుచున్నది. యెహోషాపాతు రాజుని తర్వాత, యెహోషాపాతు అధికారిగా మార్చబడిన తర్వాత తను చేసినటువంటి మొట్టమొదటి ఆలోచన, అది మంచి ఆలోచన, మంచి క్రియలు ప్రారంభించేటువంటి ఆలోచన ఏంటంటే, నేను పరిపాలిస్తున్న ఈ దేశములో దేవతా స్తంభములు ఉండకూడదు, విగ్రహాలు కానీ ఈ దేశంలో ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకోవడం మాత్రమే కాదు, క్రియారూపముగా అది జరిగించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రియారూపముగా అది జరిగించాడు. దేవుడు అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు మనం యెహోషాపాతు గురించి మాట్లాడుకుంటున్నాము అంటే గల కారణం, అతడు మంచి క్రియలు చేశాడు. ఈ రోజు వరకు కూడా విశ్వాసం ద్వారా అతడు మనతో మాట్లాడుతూనే ఉన్నారు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు ప్రతిఫలము ఇవ్వాలి అంటే మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. ఎలా ఉండాలమ్మా? మంచి క్రియలు చేసేవారిగా ఉండాలి. చెప్పాను, మంచి క్రియలు ఉంటాయి, చెడు క్రియలు ఉంటాయి. బైబిల్లో కొన్ని క్రియలు మీకు చెప్తాను. అపవాది క్రియలు ఉన్నాయి, అంధకార క్రియలు ఉన్నాయి, చెడ్డ క్రియలు ఉన్నాయి, నిర్జీవ క్రియలు ఉన్నాయి. గలతీయులకు రాసిన పత్రికకి వెళితే శరీర క్రియలు కూడా ఉన్నాయి. ఈ క్రియల సంగతి పక్కన పెడితే మనం చేసే క్రియలు మంచి క్రియలు అయితే దేవుడు నిత్యముగా మనకు ప్రతిఫలము దయచేయును గాక. ఆమేన్. అసలు క్రియ అంటే ఏంటి అమ్మా? పన్య ఓకే అనుకోవచ్చు. క్రియ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేది చెప్తాను. నేను ఒక విశ్వాసిని. విశ్వాసిని ఎలా తెలియాలి? క్రియ అంటే దాని క్రియారూపంగా మనము తెలియచేయాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అబ్రహాము ఒక విశ్వాసి. విశ్వాసాన్ని దేవుడు ఎలా తెలుసుకోవాలి? నేను విశ్వాసనయ్యా అని అబ్రహాము గారు ఎలా కనపరుచుకోవాలి? నీకు ఏకైక కుమారుడు ఉన్నాడు కదా, ఇస్సాకు, లేక పుట్టాడు కదా, ఆ కుమారుడిని నాకు బలర్పించేసే అని చెప్పాడు. అప్పుడు తన విశ్వాసం ఏంటో క్రియారూపకంగా తెలుస్తుంది. ఇప్పుడు తన కుమారుని బలర్పించలేదు అనుకోండి, అతడు విశ్వాసి కాదని అర్థం. అతడి విశ్వాసాన్ని తెలియాలి అంటే ఆ క్రియ జరిగించాలి, ఆ పని జరిగించాలి. ఆ పని జరిగించేటప్పుడు కొంతమంది కూడా చెప్తూ ఉంటారు, అబ్రహాం గారు ఒకసారి ఆలోచించండి, నీ కుమారుని ఆ బలిపీఠం మీద పెట్టి కట్ల మీద పడుకోబెట్టి మీరు దహించేశారనుకోండి, ఖాళీ బూడిదైపోతాడు, మరలా నీ కుమారుడు రాడు, పైగా లేక పుట్టినోడు. ఒకసారి ఆలోచించండి అంటే అబ్రహాం గారు అంటారు కదా, నా కుమారుడు ఆ బలిపీఠం మీద ఖాళీ బూడిదైపోయినా కూడా ఆ బూడిదలో నుండి నా దేవుడు నా కుమారుడిని మరలా నాకు సజీవంగా అప్పగించగలడు. ఆమేన్, హల్లెలూయా. కారణం ఏమై ఉంటుందంటే తనలో ఉన్నటువంటి విశ్వాసం అలాంటిది. నా కుమారుడు చనిపోయినప్పటికీ కూడా, ఖాళీ బూడిదైనప్పటికీ కూడా, నా దేవుడు నా విశ్వాసాన్ని బట్టి నా కుమారుని దేవుడు నాకు మరలా అప్పగించగలడు అన్నటువంటి ఆ బలమైన విశ్వాసం కలిగినటువంటి అబ్రహాము క్రియారూపకంగా తన కుమారుని దేవునికి బలర్పించడానికి అంగీకరించాడు. ఇది క్రియారూపం అంటారు, దీన్ని మంచి క్రియలు, ఇది క్రియ అంటారు. ఎంతవరకని పరీక్షించాడు దేవుడు అంటే, తన కుమారుని పడుకోబెట్టి కత్తి పైకెత్తి తన మీద వేసేంత వరకు, చివరి వరకు తన క్రియల్ని, అబ్రహాం గారి క్రియల్ని దేవుడు పరీక్షించాడు. తన విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడు. కత్తెత్తిన వాడు దించడానికి ఎంత టైం పడుతుందండి అమ్మా? కత్తి పైకెత్తిన వాడు తన కుమారుడి మీద వేయడానికి ఎంత టైం పడుతుంది? కొన్ని సెకండ్స్ అంతే.
ఆ సెకండ్స్ లోపు వరకు కూడా దేవుడు అబ్రహాము గారి క్రియల్ని పరీక్షిస్తూనే ఉన్నాడు. ప్రేమైన వాళ్ళరా, మనము మంచి క్రియలు చేసేవారం అయితే దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్ చెప్పండి మా, ఆమేన్, హల్లెలూయా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తాం. ఆ ప్రేమ తెలియాలంటే ఎలా తెలుస్తుంది? క్రియ తెలియాలంటే ఎలా? ప్రేమిస్తున్నామంటే తెలియాలంటే ఎలా? యేసుక్రీస్తు వారు కూడా మనల్ని ప్రేమించారు. ఎలా ప్రేమించారు? ప్రేమించడానికి గుర్తేంటి? ఆయన క్రియ రూపంలో చూపించాడండి. క్రియల రూపంలో చూపించాడు. ప్రేమిస్తున్నానని చెప్పే మాట మాత్రమే కాదు, ప్రేమకు గుర్తుగా ఆయన రక్తాన్ని చిందించాడు, బలియాగంగా మారిపోయాడు, తన ప్రాణాన్ని అర్పించాడు. ఇది క్రియారూపం అంటారు. ఇలా క్రియలు జరిగించాలి, ప్రేమలో క్రియలు జరిగించాలి, విశ్వాసంలో క్రియలు చూపించాలి. ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? చెప్పాలమ్మా. నేను ప్రేమిస్తున్నానంటే సరిపోతుందా? ఒక వ్యక్తి నిన్ననే చూశాను, రాత్రి చూశాను ఒక వీడియో. భార్య రాజంపేట దగ్గర బోయినపల్లిలో అనుకుంటా అనక ఉర్రు వేసుకుంటా ఉంటే అయ్యగారు ఫోన్ తీసుకొని వీడియో తీస్తున్నాడు. వీడియో చూస్తూ ఏమంటున్నాడంటే, అలా కాదు, ఇంకా కాస్త బాగా వేసుకో, ఆ కుర్చీ అటంటే పడిపోయేటట్లుగా ఉండాలి, బాగా కరెక్ట్గా ప్లాన్ చేసుకొని సలహాలు ఇస్తున్నాడు. ఆమె ఆ ఉర్రేసుకుంటూ స్లిప్ అయిపోయి కిందికి దిగింది. అలా కాదు ఇంకోసారి మళ్ళీసారి ప్లాన్ చేయి అని మొత్తం మీద ఆమె ఆ స్లిప్ అయినప్పుడు ఉరితాడు బిగించుకొని ఆ మరణపు అంచులోకి వెళ్ళిపోయి ఆ భయముతో భీతితో భర్త దిక్కు చూస్తూ ఉంటే ఈయన ఇక్కడికి నవ్వుకుంటా వీడియో తీసుకుంటా ఉన్నాడు. ఈయన వీడియో తీసుకున్న లోపల ఆమె కన్ను మూసింది, చనిపోయింది. ఇప్పుడు ఆమె మీద భర్తకి ప్రేమ ఉన్నట్లు తెలియాలంటే రుజువేంటి? అదే భర్త భార్యని ప్రేమించిన వాడైతే వెంటనే నా భార్య ఆపదలో ఉందని ఆమెను పైకి లేపి ఆమె రక్షించుకునేవాడు కదా. అది కదా ప్రేమ అంటే. ఆమె చనిపోతూ భయముతో మరణపు అంచులకి వెళ్ళినటువంటి ఆ సహోదరి భర్త దిక్కు భయముతో చూస్తున్నప్పటికీ కూడా యాక్షన్ భలే చేస్తున్నా, ఇంకా చచ్చిపోతావా ఇది చూద్దాంలే అన్నట్లుగా వీడియో తీసుకుంటున్నాడండి. అది క్రియారూపం అంటారా? అది ప్రేమ అంటారా? అది ఏ క్రియ అంటారు? చెడ్డ క్రియ. మంచి క్రియ, మంచిగా ప్రేమించే వాళ్ళు ఏం చేస్తారంటే, ప్రేమించిన వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి తోడుగా నిలుస్తారు. నీకోసం ప్రాణం ఇస్తానని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇచ్చారా ఎవరైనా? అమ్మా చెప్పాలి. మీకోసం ప్రాణం ఇస్తానని చెప్తారు. ఇచ్చారా ఎవరైనా? తోడుగా ఉంటానని చెప్తారు. ఉన్నారా ఎవరైనా? ఆపదలో నిలుస్తాను మీకు తోడుగా ఉంటానని చెప్పారు. నిలిచారా ఎవరైనా? ప్రేమించిన వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు కష్టాల్లో నిలబడితే అది క్రియ. ప్రేమించిన వాళ్ళ కన్నీళ్ళతో ఉన్నప్పుడు కన్నీళ్లు తుడిస్తే అది ప్రేమ కలిగినటువంటి క్రియ. మంచి క్రియలు చేసేవారికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. అలాగని మనం మాటలతో చెప్పడం కాదు, దాని క్రియల రూపంలో చూపించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రేమ అన్నది మాటలతో చెప్పడం కాదు, కానీ క్రియల రూపంలో చూపించేదే ప్రేమ అంటారు. నా ప్రియమైన వాళ్ళరా, మీరు గమనించాలి, ప్రేమ అన్నది క్రియల రూపంలో మనం చూపించగలగాలి. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని క్రియలు ఉన్నాయి, కొన్ని మంచి పనులు ఉన్నాయి. వాటిని మనం చేయగలగాలి. మేము విశ్వాసులమండి, జీసస్ ఫెలోషిప్ పరిచర్లో కొనసాగించబడుతున్న విశ్వాసులమండి అని చెప్పుకుంటాం. రుజువేంటి? ఒక మాట మీకు చెప్తాను. దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి కొన్ని క్రియలు, సువార్తలో పాల్గొనడం మంచి క్రియలు. దేవుని మహిమపరిచే విధంగా మనము ఏం చేసినా కూడా దాన్ని ఏమంటారంటే మంచి క్రియలు అంటారు. చిలకలూరిపేటలో దేవుని చేతులు బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు శాలం రాజన్న గారు ఉన్నారు. వారి విశ్వాసులు అన్నగారికి తెలియకుండా ఒక 10 మంది బాగా భక్తిగా ఉన్నవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుని కొరకు ఏదైనా చేయగలిగిన వాళ్ళు ఏం చేశారంటే, ఈ 10 మంది కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. వారంలో 3 రోజులు మనం దేవుని సువార్త చెప్పాలి, దేవునికి సువార్త ప్రకటన చేయాలి. వారంలో 3 రోజులు అని చెప్పేసి ఈ 10 మంది కూడా నిర్ణయం తీసుకొని ఆటో బాడికి తీసుకొని మాట్లాడుకొని తిన్నగా పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అన్నా
మేము సువార్తకు బయలుదేరి వెళ్తున్నాం, మా కోసం ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా అని అన్నగారు ప్రార్థన చేసి, అమ్మ ఆటోకు డబ్బులు ఉన్నాయో లేదో తీసుకోండి అంటే, మాకొద్దు, మేము చేసే కష్టార్జితంలోనే, మా భర్తలు సంపాదించే డబ్బులోనే కాస్త కూస్తో పక్కన పోగేసుకుని ఎలాగో పక్క తీస్తారు కదా, తీయరమా? తీయరా? చాలా మంచోళ్ళు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి మా హల్లెలూయా. ఎలాగోలాగా భర్త సంపాదించే సంపాదనలో కాస్త కూస్త పక్క తీస్తాం కదా, ఆ డబ్బులు దేవుని కొరకు మేము ఖర్చు పెడతాం. ఇంతవరకు మేము మంచి మంచి చీరలు ఆర్డర్ పెట్టుకునేది ఇక చాలు, మంచి మంచి ఫోన్లో కనపడినవన్నీ కూడా ఆర్డర్ పెట్టుకునేది ఇక చాలు. దేవుని కొరకు మేము కష్టపడాలని, దేవుని మీద మాకున్నటువంటి ప్రేమను క్రియల రూపంలో తెలియచేయాలని ఆ డబ్బును మేమే సొంతంగా ఖర్చు పెట్టుకొని సువార్త ప్రకటించడానికి వెళ్తున్నామన్నా, మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చినప్పుడు అన్నగారు ప్రార్థన చేసి పంపించారు. వాళ్ళు వారంలో 3 రోజులు సువార్త ప్రకటిస్తున్నారు. దేవుని మీద మనకున్నటువంటి ప్రేమ ఉందంటారా? ఉంది కదా. ఉందని ఎలా తెలియాలి? దానే సువార్త చెప్పడం అంటే క్రియల రూపంలో దేవుని ప్రేమను తెలియచేయటం, క్రియల రూపంలో దేవుని మీద మనకున్నటువంటి ప్రేమని తెలియచేయటం. అది దేవుడు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమకు అనేకుల్ని మేము దగ్గర చేయాలి. దేవుడు నన్ను రక్షించాడు, నశించిపోతున్న అనేక ఆత్మల్ని దేవుని ద్వారా రక్షించాలి అన్నది దేవుని మీద మనకున్నటువంటి ప్రేమ మనం బయలుపరచాలి అంటే క్రియల రూపంలో చూపించాలి, క్రియల రూపంలో చూపించాలి. నేను ఇదివరకు చెప్పాను, కలసబాడి తిరునాళ్ళకు పోయినప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ భార్య పేరు ఇక్కడ కొట్టించుకున్నాడు, పచ్చబొట్టు ఎక్కడ గుండెల మీద రాయించుకున్న తర్వాత పాస్టర్ గారు ఇంటికి వచ్చిన కాడి నుంచి మౌనంగా అదో రకంగా కోపంగా చూస్తాను. ఎందుకని అడిగితే నేను చెప్తున్నా, గమనించాను. ఎందుకని అలా ఉన్నావు, ఏమైనా అడిగింది తీపి లేదా, లేకపోతే ఇంకేమైనా అని అడిగితే, కాదు నువ్వు నా పేరు ఇక్కడ ఎందుకు కొట్టించుకోలేదు అని అడిగింది. నేనన్నాను, ప్రేమ అన్నది రాసుకున్న పేర్లలో ఉండదు. అంతేనంటారా? ప్రేమ అన్నది రాసుకున్న పేర్లలో ఉండదు. గుండె పైన కొట్టించుకోవడం ఏంటి? అవసరమైతే గుండె మీదనే కొట్టించుకోవచ్చు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ అన్నది ఇతరులు చూసేటట్టుగా కాదు, క్రియ రూపంలో మనం చూపించాలి. తన మీద మనకున్నటువంటి ప్రేమ క్రియారూపంగా మనం చూపించాలి. ఎగ్జాక్ట్లీ 2021 కరోనా వచ్చిన తర్వాత ఒకరి దగ్గరికి ఒకరు వెళ్ళే పరిస్థితి కాదు, అవునా? కనీసం వారిని ముట్టుకునే సిచ్యువేషన్ కూడా కాదు. పొరపాటే కరోనా వచ్చిన తుమ్మితే కిలోమీటర్ దూరం వెళ్ళిపోతారు. ఇది సిచ్యువేషన్. అప్పుడు తన ప్రేమ ఏంటో మనకు తెలియాలి, కనపరచాలి, క్రియారూపంగా చూపించాలి. యాజిటీజ్ ఇద్దరికి టెస్ట్ చేసుకుంటే ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. హాస్పిటల్కి ఆమెకేమో ఎక్కువ సీరియస్ అయింది, నాకు నార్మల్గానే ఉంది. నాకు కొన్ని సింటమ్స్ కనపడుతున్నాయి, ఆమెకు బొత్తిగా లేవు. హాస్పిటల్ క్వారంటైన్కి వెళ్ళిన తర్వాత ఆమెకు ఎక్కువ సీరియస్ అయింది, ఆక్సిజన్ పెడుతున్నారు. నాకు కూడా పాజిటివ్ వచ్చింది కదా, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా బతకాలని ఆశ ఉంటుంది కదా. ఉండదమ్మా? నాకు ఇప్పటి నుంచో కోరికో, నాలాగా ఎవడైనా ఒకడు పుడతాడేమో చూడాలని. పెద్దవానికో చిన్నవానికో నాలాగా ఎవడైనా ఒకడు పుడతాడేమో చూడాలని ఆశ. నేను కూడా చనిపోవాలని అనుకోను కదా, అంతే కదమ్మా? ఆ తండ్రి గారిని చూస్తే నాకు చాలా సంతోషము, పైగా అసూయ. ఆ తండ్రి గారు ఉన్నట్టుగానే వాళ్ళ మనవడు పుట్టాడు. నేను అంటూ ఉంటాను, ఆ అయ్యగారు ఉన్నట్లుగానే వాళ్ళ మనవడు ఉంటాడు. మరి నాకు కూడా ఆశ ఉంటుంది కదా, నా మనవడిని చూసుకోవాలని. నేను ఎందుకు చనిపోవాలి? నాకు కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పేసి నేను ఏదో ఒక వార్డులో అడ్మిట్ అయితే పోతుంది కదా. నేను అడ్మిట్ కాలేదు, నాకు పాజిటివ్ రాలేదని కూడా చెప్పాను. నాకు నెగిటివ్ వచ్చిందని చెప్పాను. ఆమెతో పాటు అక్కడే దగ్గరుండి చూసుకుంటా ఉన్నా. ఇప్పుడు నేను చెప్పే మాట ఏంటంటే, ఆమె మీద నాకు ప్రేమ ఉంది. ఆమె ఊపిరాడక ఆక్సిజన్ పెట్టుకొని అల్లాడిపోతా ఉంటే నేను దూరంగా నిలుచుండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానులే, నువ్వంటే నాకు బాగా ఇష్టంలే అంటే సరిపోతుందా? చెప్పాలమ్మా. ఏం ప్రేమ ఉంది కదా, ప్రేమిస్తున్నాను కదా, దూరంగా ఉండి నిన్ను ప్రేమిస్తూనే ఉన్నా, ఇది పక్కా, ఇది నిజం, రాసి పెట్టుకో అంటే సరిపోతుందా? సరిపోదు. ఎందుకంటే ఆ ప్రేమని క్రియల రూపంలో చూపించాలి. నాకేమైనా పర్వాలేదు, నాకు కూడా సీరియస్ అయినా పర్వాలేదు, నా ప్రాణం పోయినా పర్లేదు, నేను ప్రేమించే వ్యక్తి క్షేమంగా ఉండాలి, హల్లెలూయా అని కోరుకొని తనని మనం రక్షిస్తాం చూడండి, దాన్ని క్రియ అంటారు. ప్రేమని చూపించేదాన్ని క్రియ అంటారు.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అని చెప్పడానికి రుజువేంటి, క్రియ ఏంటి? మా ఉన్నాం కదా లెంట్ డేస్లో, దుఃఖ దినాల్లో ఉన్నాం కదా. దుఃఖ దినాలు ఉన్నామా లేదమ్మా? చెప్పండి మా, చెప్తే ఏమంటాడు ఏమనేది ఒక భయం. మళ్ళీ దుఃఖ దినాలు ఉన్నామా లేదా? చెప్పండి దయచేసి, మన దుఃఖ దినాల్లో ఉన్నామా లేదా? వరనాయన చెప్తే ఏమోనే, చెప్పకపోతే ఏమో అని అన్నట్లుగా మీరు ఉన్నారు. దుఃఖ దినాల్లో మనం ఉన్నామండి అన్న వాళ్ళ చేతులైతే హల్లెలూయా చెప్దాం. చెప్పండి మా, హల్లెలూయా. దుఃఖ దినాల్లో మనం ఉన్నాము అన్నవాళ్ళు హల్లెలూయా. కొంతమంది చెప్తాను, కొంతమంది చెప్పట్లే. నేను చెప్తున్నాను, దుఃఖ దినాలు ఉన్నాము అనుకున్న వాళ్ళకి నేను ఒక మాట చెప్తున్నాను. దుఃఖ దినాలు ఉన్నాం కదా, అన్నం తినకుండా ఏమైనా మానేశామా? చికెన్ తినకుండా ఏమైనా మానేశామా? ఊర్లో పోకుండా మానేశామా? ఫంక్షన్లో పోకుండా మానేశామా? కొత్త బట్టలు కట్టుకోకుండా మానేశామా? షికార్లు చేయడం మానేశామా? ఫంక్షన్లు పోకుండా మానేశామా? లేదుగా. ఇంకేం దుఃఖ దినాలు మరి? 2025 సంవత్సరాల క్రితం దేవుడు ఒక్కసారి దుఃఖపడ్డాడు. మాటికి దుఃఖపడుతూ ఉండలేడు. 2026 సంవత్సరాల క్రితం ఒక్కసారి అయినా ప్రాణార్పణముగా పోయబడ్డాడు. మాటికి చనిపోడు. 2025 సంవత్సరాల క్రితం ఒక్కసారి అయినా జన్మించాడు. మాటికి పుట్టడు. అర్థమవుతుందమ్మా? నామకార్థపు క్రైస్తవులకి అపోస్తుల బోధలో ఉన్నటువంటి, అపోస్తుల సహవాసం ఉన్నటువంటి క్రైస్తవులకి వ్యత్యాసము కనపరావాలి. మీరు గమనించాలి. ఇది సహవాసమే, అపోస్తుల సహవాసం. ప్రైజ్ ది లార్డ్. నామకార్థపు సహవాసం కాదు, నులివెచ్చని సహవాసం కాదు. అపోస్తుల సహవాసములో నికాసుగా ఉండాలి, రోషం కలిగి భక్తి చేయాలి, ముక్కుసూటిగా ప్రవర్తించాలి. నామకార్థంగా మనం ఉండకూడదండి. తెలుసుకోగలగాలి. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడు మనం దేవుని శ్రమ పెడతామో తెలుసా? మనకు కాదు శ్రమ, మనకే శ్రమ ఉంటుందండి. కట్టుకున్నవాడు నెలకు ₹1,00,000 తెస్తే శ్రమ ఉంటుందా ఇంట్లో? అమ్మా, కట్టుకున్నవాడు నెలకు ₹1,00,000 తీసుకుని వస్తే ఆ ఇంట్లో శ్రమ ఉంటుందా? అనుకున్నదల్లా నెరవేర్చబడతా ఉంటే మనిషికి దుఃఖం ఉంటుందా? కోరుకున్నది కళ్ళెదుట కనపడతా ఉంటే మనిషికి దుఃఖం ఉంటుందా? ఉండదు. కాబట్టి మనకు కాదు శ్రమ, దేవునికి ఎప్పుడు శ్రమ అంటే మన ద్వారానే శ్రమ. దుఃఖము దేవుడు ఎప్పుడో ఒకసారి దుఃఖపడ్డాడు. కానీ మనమేం చేస్తున్నామో తెలుసా? ప్రతిసారి ఆయన దుఃఖ పెడుతూనే ఉన్నాం. అది దుఃఖ దినాలంటే. 40 రోజులు ఆయాసాలు, పాయాసాలు, జ్యూసులు అన్నీ తిని తాగడం కాదు. ఈ 40 రోజులు ఉపవాసం ఉండి ఏం సంపాదించాం, ఎంతవరకు ప్రయాసపడ్డాం, ఎంతమంది కొరకు ప్రార్థన చేశాం, ఎంతవరకు ప్రతిఫలము పొందాం అన్నది కూడా ఆలోచన ఉండాలి. అసలు దుఃఖ దినాలు ఎందుకండి? ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించాడు అని చెప్పడానికి నిదర్శనం, క్రియారూపం ఏంటంటే 2026 సంవత్సరాల క్రితం ఆయన మన కొరకు రక్తాన్ని చిందించాడు. ప్రేమకి గుర్తుగా ఆయన మన కొరకు బలియాగంగా మారాడు. ప్రేమకి గుర్తుగా ఆయన మన కొరకు తన ప్రాణంనే త్యాగం చేశాడు. ప్రేమకి గుర్తుగా ఇంకా మిగులు సుబుద్ధి అన్నారు కదా, ఇంకా అధికంగా మనల్ని ప్రేమించాడు. ఇంకా అధికంగా, ఎంత? ప్రాణం పెట్టేంత కాదు, ప్రాణం పెట్టిన దానికంటే కూడా ఇంకా అధికంగా మనల్ని ప్రేమించాడు. ఎలా తెలుసా? ఆయన చనిపోయి మరణించి సమాధిలో పాతి పెట్టబడినప్పటికీ కూడా సమాధిని గెలిచి తిరిగి లేచి నీ కొరకు నీ దగ్గరికి దిగి వచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది ప్రేమ. ఏం ప్రేమ అది? మరణాన్ని కూడా జయించి తిరిగి లేచి నీ కొరకు మరలా రాబోతూ ఉన్నాడు. ఇది ప్రేమ, ఇది క్రియారూపం. ఆయన పరలోకంలో కూర్చోండి, నేను నిన్ను ప్రేమిస్తున్నానులే అంటే సరిపోతుందా? చూపించాలి. ఆ ప్రేమ ఏంటో చూపించాలి. నీకోసం నేను ఇల్లు కడుతున్నానులే, నువ్వు నేను ఒకసారి ఉంటాములే అంటే సరిపోతుందా? చెప్పాలమ్మా. ఆయన మరలా దిగి రావాలి, తన ప్రేమని వెల్లడిపరచాలి, మనం తీసుకొని పోవాలి. అక్కడ ఆయనుండు స్థలములో మనముండు స్థలములో ఆయన
కలిసి యుగ యుగాలు జీవించాలి. ఇది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇవి క్రియలు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అట్లయితే రహస్యమందు చూచున నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుని చేత మనం ప్రతిఫలం పొందాలంటే ఏ అనుభవాలు కలిగి ఉండాలి? నీతిమంతులమై ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన వారమై ఉండాలి, మంచి క్రియలు చేసేవారిగా మనం ఉండాలి. ఈ 3 అనుభవాల చేత మనం తీర్మానం కలిగి ప్రార్థన చేద్దాం. ఇంకొక మాట చెప్పాను, శాలేం రాజన్న గారి విశ్వాసులు క్రియారూపంగా తన ప్రేమని, తన విశ్వాసాన్ని వెల్లడిపరిచారు. ఏం చేశారు అమ్మా? ఏం చేశారమ్మా? 10 మంది కలిపి ఆటో కట్టుకొని సువార్తను ప్రకటించారు. మనము అంతటి సాహసం మీరు చేయలేరు అనుకుంటున్నారులేండి. నేను వేసవికాలం ప్రారంభించినప్పుడే పోయిన వారము ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. వారం ఒక కాలనీలో సువార్త కూడికి ఎందుకు ఏర్పాటు చేయకూడదు? ఏమండి, ఈ వేసవి కాలంలో మా ఇంటి దగ్గర సువార్త కూడికి ఏర్పాటు చేయండి అన్న, వాక్యం ద్వారా కొంతమందిని దేవుని వాక్యాన్ని వింటారు అన్నటువంటి ఆలోచన కూడా మీకు ఎందుకు రాదు? కుమ్మగరి నుంచి ఒక తల్లిగారు వస్తున్నారు. ఆ తల్లిగారు పోయిన వారంలో సేవకురాలతో చెప్పారంట, మా ఇంటి దగ్గర ఒక రోజైనా ప్రార్థన పెట్టండి అని. ప్రైజ్ ద లార్డ్. నిజమేనమ్మా? నిజమేనా మీరు చెప్పినది? ఆమె ఇటు నవ్వుతాంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నిజమేనమ్మా? మీ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టచ్చా? కొండూరులో పెట్టి చాలా రచ్చ అయింది. ఆ అక్కగారు శుభ్రం కోవిడ్లో ఉన్నారు. ఇప్పుడు ఫోన్ చేసి, అన్న బాంబులు పడతారన్నా, ప్రార్థన చేయన్నా, ప్రాణం అరచితలో పెట్టుకొని ఉన్నానన్న, అసలు ఇంటికి వస్తున్నా రానన్న. ధైర్యంగా ఉన్నానక్క, మీరు ఇంటికి వస్తారులే అని చెప్పారు. ప్రియమైన వాళ్ళరా, క్రియారూపంగా మనం చూపించాలి. వేసవికాలంలో ఇంటి దగ్గర సువార్త కూడిక ఎందుకు ఏర్పాటు చేయకూడదు? మీలో దేవుడు అటువంటి ప్రేరేపణ దయచేయునుగాక. ఆమేన్. మీరు ప్రార్థన పెట్టుకోకపోండి, ఆ తర్వాత విషయం. కానీ సుచరిత్ర కలిగిన సువార్త సభల నిమిత్తమై మీరు ప్రార్థన చేయండి, సహకరించండి, పాల్పంపులు పొందండి, పరిచర్య జరిగించండి. దేవునికి మహిమార్థమై సువార్త కూడికలు జరిగించబడునుగాక. ఆమేన్. సువార్త కూడికల ద్వారా అనేక మంది రక్షణలకు నడిపించబడినట్లుగా భారభరితంగా సువార్త నిమిత్తమై మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నారు. హల్లెలూయా. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఎక్కించవలసిందిగా ప్రేమతో తెలియజేస్తున్నాను. విన్నటువంటి వాక్యాన్ని ఒక ధ్యానం చేసి